అయ్యా నమస్కారం అయ్యా. నమస్తే అన్న. మరి ఏం సంగతి మనవాడ జోరు హుషారు మీదురు ఇలా పేసలేమో ముఖంలో కలకల ఉంది. మరి ఏం సంతోషమైన మాటిన్నారు లేకపోతే ఈ సమాజానికి ఏం సందేశం ఇచ్చిపోతుర్రు ఏంది ఇంత ఆనందంగా ఉరు మరి? ఈ రోజు ఇక్కడ జరిగిన మహాధరణ ద్వారా మాకు జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం జరిగింది ఇక్కడ. అందుకే మాకు ఈ మా ఫేస్లో ఈ కళ అంటే ఇప్పుడు మనోనేత్రం తెరుచుకున్నప్పుడు మనకు ఒక జ్ఞానం కనపడ్డప్పుడు మన మార్గం స్పష్టంగా కనపడ్డప్పుడు మన లక్ష్యము మన ముందు కనపడ్డప్పుడు మనకు ఒక అర్థం అయిపోతుంది. అంటే మనం ఏం పని చేయాలో ఏ పని చేయకూడదని తెలుస్తుంది. అంటే చేసేటివి ఏదో ఏ పని చేయాలో తెలుస్తుంది, ఏ పని చేయకూడదో తెలుస్తుంది. అది ఇప్పుడు మాకు ఈరోజు మాకు విశారదన్ సార్ ఇచ్చిన ఒక జ్ఞానం ద్వారా మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మేము ఇప్పటి నుంచి ఏ పని చేయాలి, ఎవరిని బీసీఎస్సీ సమాజం ఎవరిని గమనించాలి, ఎవరిని గమనించకూడదు. అగ్రవర్ణ పార్టీల్లో మా వాళ్ళు ఇరుకపోయి ఉన్నారు. వాళ్ళని ఎట్లా తీసుకొని వచ్చి మా బీసీఎస్సీ సమాజానికి మేము ఈ జేఏసీ ద్వారా ఉద్యమం ఎట్లా వ్యాపింపజేయాలి, రాబోయే కార్యక్రమాల్లో బీసీఎస్సీ జేఏసీ ద్వారా 42% రిజర్వేషన్ ఎట్లా సాధించాలి, దాని ద్వారా ఆ తర్వాత వచ్చే కార్యక్రమం చట్టసభల ద్వారా చట్టసభల్లో కూడా మాకు ఎట్లా వాటాకు మేము కల్పించుకోవాలనేది మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవాళ మొత్తం మీద ఇందిరా పార్క్ దగ్గర ఇక త్రిమూర్తుల ముచ్చట విన్నాక నీకు జ్ఞానోదయం అయింది. మొత్తం ఎవరిని ఎడ చిక్కిన వాళ్ళని ఎట తీసుకురావాలి, మనం ఎట్ట పోవాలి అనేది అర్థమైందిగా. అర్థమైంది, మంచి ముచ్చటే. కానీ మరి ఆల్రెడీ మన బీసీలు అందరూ పెద్ద పెద్ద పార్టీలల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళీ పొయ్యి అంతా ఉన్నారు. మరి మీరు పోయి పిలిస్తే పిలగాళ్ళు మీరేమో జర చదువుకోను నట్టు కొడుతుంది అటు ఇటు, జర ఉద్యమం చేస్తాటు అటు ఇటు ఉన్నట్టుంది. మీరు పిలిస్తే అంత పెద్ద 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 నాయకులు వస్తారే గమ్మతుంది. వస్తారు. అంటే ఇప్పుడు నేనేమంటే నా ప్రొఫెషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే కోడింగ్ రాయడం వచ్చు నాకు. అంటే ఏ తప్పు జరిగితే అంటే నేను కోడింగ్ రాసే క్రమంలో నాకు ప్రోగ్రామ్ కరెక్ట్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఏ బగ్ ఫిక్స్ చేయాలనేది నాకు విషయం తెలుసు. అంటే నేను బగ్ ఫిక్సర్ని. అంటే ఒక తప్పు జరిగితే దాని తప్పు ఫిక్స్ చేయడానికి మాకు తెలుసు. అంటే ఆ తప్పులు ఎక్కడ ఉన్నాయంటే ప్రధాన పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉంది, బీజేపీలో ఉంది, కాంగ్రెస్లో ఉంది. దాంట్లో ఆ తప్పుల్లో మా వాళ్ళు ఇరుకపోయి ఉన్నారు మనోళ్ళు. సరే వాళ్ళకి చెప్పాలి కదా, మనం చెప్పాల్సిన విషయం ఇప్పుడు చెప్పాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఇప్పుడు ఒకసారి అదే పెళ్లికి కార్డు ఇవ్వాలి, వస్తాడా రాడా చూద్దాం. పెళ్లికి కార్డే కాదు, వాళ్ళు సరిగా వినకపోతే వాళ్ళ దంచుడే అది కూడా ఉంది. లేదు అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు బానిస మోచేతి నీళ్ళు లాగి వాళ్ళ సంకలనం నాగే బదులు ఇక్కడ వచ్చి స్వతంత్రంగా ఉండి ధైర్యంగా ప్రౌడ్గా ఒక రొమ్మిడ్చుకొని నిలబడి మన వర్గాలకు నాయకత్వం వహిస్తే అది ఎంత గర్వంగా ఉంటుంది. మీకు ఎంత ఉంది, మీరు కర్రు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరు, మీరు ఏ రాజ్యం అనేది తెచ్చుకోరు. నేను ఆగిగానే ఉంది. నాకేం బాధ పిల్ల మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కొత్తగా పని పెట్టుకొని ఊర్లల్లో తిరుగుడు, మళ్ళీ బీసీలను కొట్టుడు, కుప్ప కొట్టుడు, రాజ్యం తెచ్చు వచ్చినాయి. అక్కడ నిమ్మలంగా పురుగో పుట్టో తిని పుట్టల వాడక ఆరాంసే ఉన్నాం. మేము ఎందుకు రావాలని అంటారు. అప్పుడు ఏం చెప్తావు నువ్వు? వాళ్ళకు ఏమొచ్చిందని వాళ్ళకు ఏమంటారు, అల్ప సంతోషులు అనమాట. వాళ్ళ చిన్న అల్ప సంతోషులు. వాళ్ళకి తెలుసలేదు ఏందనేది, వాళ్ళకి రావాల్సింది ఎంత కూడా తెలుసలేదు. అలా అంత అజ్ఞానంలో ఉండరు. వాళ్ళకి ఎంత రావాల్సింది ఇప్పుడు లేకపోతే ఆయనకు ఎంత వచ్చింది, ఏదో కొండా సూర్యకు ఏదో మాది దేవాదాయ శాఖ, అది ఒక పనికిరాని శాఖ ఇచ్చి ఆ పనికిరాని శాఖలో కూడా ఒక మంత్రి ఒక పంచాయతీ ఏంది 70 కోట్ల కాంట్రాక్టు ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళి మారిపోయి మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఖాళీ టెండర్. ఎట్లయితుందా? అదే ఒక రెడ్డి సపోజ్ ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, అదే శాఖలో అది టెండర్ కాలైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన వ్యక్తికి టెండర్ వచ్చింది అనుకో, అరే అది రీకాల్ అవుతున్నాయి. ఇట్లా అంటే వాళ్ళకు మన వర్గాలకు అక్కడ ఉన్న చిక్కుకుపోయిన మంత్రులకు సహా ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ ఉన్న నాయకులు ఎవ్వరికి కూడా వాళ్ళకు అక్కడ వాళ్ళ స్వేచ్ఛ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీలో కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీలో లేదు, బీజేపీ పార్టీ లేదు, వాళ్ళకి ఎక్కడ స్వేచ్ఛ లేదు. వాళ్ళు చెప్పింది ఇని ప్రోగ్రామ్ ఫాలో అయ్యేటోళ్ళే అట్లా బతుకుతున్నారు అంతే. వాళ్ళు అదేదో ఒక చిన్న పదవి ఇచ్చేసి వాళ్ళు బతుకుతున్నారు అంతే. వాళ్ళకి అంతకు మించి పెద్ద జ్ఞానం ఏం లేదు. ఒక మాటలు చెప్పాలంటే మనసు చంపుకొని బతుకుతున్నట్టే ఉంది. అన్ని ఉన్నాయి కానీ ఇంకేం లాభం, ఆత్మ సకగా లేదా అంటావు? లేదు, వాళ్ళకి మనస్సాక్షిగా బతకలేరు. వాళ్ళు రాత్రిపూట పోయి ఇంటికి పోయి ఇంట్లో ఒక సింగిల్ రూమ్ లో పోయి వాడు ఒక్కడ ఉండి ఏడుస్తున్నారు, అరే మేము మా బతుకు ఇట్లా అయిపోయాయని వాళ్ళు బాధపడుతున్నారు. నిజం చెప్పాలంటే అది కూడా అయితే కానీ మనవాడ నీ పేరు చెప్పలే నాకు. నా పేరు రాము యాదవ్. ఎందుకంటే ఈ మాటలు చూస్తే జర ఎట్లా చెప్పినా అన్ని చెప్తున్నావు. మరి ఇదే పనితనంగా ఇదే లెక్క ప్రకారంగా ఏ పార్టీలలో చిక్కపోయిరో మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఒక్కొక్కరిని గల్లబడి గుంజుకొని వస్తా అన్న మాట చెప్పినావు నాకు. అది జరగలేదు అనుకో, నీలా కూడా విక్త నేను, నా సంగతి తెలియదు. తప్పకుండా అంటే మేము సరే మాకంత ఏమంటే మాకు అన్ని వనరులు ఉన్నాయి. ఇప్పుడు మా వయసు ఉంది, మా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మాకు తెలివి కూడా ఉంది. ఎవరిని ఎట్లా లాక్క రావాల్సిన మాకు తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు మాకు ఇంత పెద్దలు ఉండరు కదా, మా పెద్దలు ఇప్పుడు మా జ్ఞానం వచ్చింది కదా, వాళ్ళని ఎట్లా రాకుండా మాకు ఆ తెలియలే లేదా.
మేము ఇంజనీరింగ్ చదివి ఓ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా డెవలప్ అయ్యి అరే అంటే వాళ్ళ తెలివి వాళ్ళు ఏదో సరే వాళ్ళు ఏదో నేర్చుకొని వాళ్ళ అగ్రవర్ణాల మెంటాలిటీ అంటే వాళ్ళ జ్ఞానం వాళ్ళతో ఉంది. కానీ మాకున్నది ఎంత దివ్య జ్ఞానం ఇది ఇది ఇంకా దానికన్నా పవర్ఫుల్ అంటే అసలైన జ్ఞానం ఇది. ఈ జ్ఞానం ద్వారా మేము ఇంకా వాళ్ళని ఎట్లా రకాలు వాళ్ళ ఏ కలుగులో ఏది పెడితే ఏ పొగ పెడితే మాకు వస్తుందో మాకు అన్ని తెలుసు. వాళ్ళని కంపల్సరీ లాక్కొని వస్తాము, మా ఉద్యమంలో పాల్గొని ఇస్తాం. సృష్టి నా దగ్గర ఉంది, సృష్టిలో ఉన్న త్రిమూర్తులే ఉన్నారు ఇక్కడ. త్రిమూర్తులకి జ్ఞానం సర్వం నా దగ్గరే ఉన్నాక మేమెందుకు తాత ఎట్టబట్టుకు రావాలో పట్టుకొస్తామని అంటుడు. పిల్లగాడు పెద్ద పెద్దవి చెప్పిండు. నాకు ఆ మాటలు చెప్తుంటే నిజంగా ఇది ఎక్కడికో పోతాడు కొడుతుంది. అది పోవాలని కూడా కోరుకుంటున్నా. మీ తాత ఎప్పుడు ఉంటాడు? తల్వార్ తాతగానే ఎమ్మటే ఉంటాడు. నువ్వు ఎక్కడ ఆధారపడేది లేదు. మనవడా నీ పేరు చెప్పలే నాకు. అగ్గో ఏకలవ్య. ఇప్పుడు చెప్పు నీ సంగతి ఏంది మరి? మీరు ఒక మాట అడిగారు తాత, ఏమన్నానంటే వాళ్ళని తీసుకురాగలుగుతారా అని చెప్పేసి. వాళ్ళు మీకు మా కోసం ఎందుకు పనిచేయాలని మీరు అన్నారు. ఎవరైతే ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కోసం ఎందుకు పనిచేయాలని మీరు అన్నారు కదా. అయితే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడడానికి ముఖ్య కారణం మేము. వాళ్ళు అంటే గెలిచిన ఓట్లు ఉన్నాయి కదా, ఆ గెలిచిన ఓట్లలో బీసీలు ఎక్కువ ఉన్నాయి, ఎస్సీలో 2వ స్థానంలో ఉన్నాయి, ఎస్టీలో 3వ స్థానంలో ఉన్నాయి. వాడు ఎవరి కోసం పనిచేయాలి? మీకోసమే పని చేయాలి. కానీ మరి ఇప్పుడు మీరు మంది ఉంచే ఉండొచ్చు, మరి మీరేమో జనం ఉన్నారు, మీరు ఓట్లు వేస్తేనే గెలిచారు. ఏపా మీ ఓట్లేంది మీ లెక్కేంది కానీ సపరేట్ ఎక్కువ మా కాడ డబ్బు అధికారం భూములు కబ్జాలు కాంట్రాక్టులు పెట్టుకున్నావు. మళ్ళా వారిది ఎంతావు నువ్వు ఒక్కను మొత్తుకుంటే నీ వెనక ఈయనకి ఇస్తా. ఈయన ఏమయ్యా అంటే ఇట్లా అంటే సరే నిన్ను అక్కడ నువ్వుకి ఈయన నిట్ట అంటే అన్నా అనుకో ఏమంటే వస్తాడు. నీ తోటి ఎంత నీ లెక్క ఎంత? అది మా నాయనల మా తాతల జమానాలో నడిచింది. ఇప్పుడు మీకు మా జమానా ఇప్పుడు ఏ జమానా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానా నడుస్తుంది. ఈ జమానాలో ఇప్పుడు రాజకీయాలు తర్వాత ఈ సామాజిక న్యాయాల విషయంలో మేము ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి భద్రతాపరమైనటువంటి గైడెన్స్ లో మేము పనిచేస్తున్నాం. మాకు పెద్ద మనుషులు ఉన్నారు, మేము ఎట్లా నడవాలి, ఏ అడుగు ఎక్కడ వేయాలి, ఎవరిని ఎట్లా తీసుకురావాలని వాళ్ళు చెప్తారు మాకు. ఇంకోటి నేను ఓటేసినప్పుడు మా నాయన అడగలేకపోయాడు వాడిని గల్లబట్టి, కొడుకా నేను నీకు ఓటేసినా నువ్వు నాకు పని చేయాలని మా నాయన అడగలేకపోయాడు. కానీ మేము అడుగుతాం ఏమని, మేము మా బీసీలో 50% ఉన్న మందికి 42% అని చెప్తున్నాడు. కాదు 50% మందికి 50% రిజర్వేషన్ రావాలి. ఇప్పుడు నువ్వు 10 మంది ఉంటే ఇంట్లో అన్నం వండుతావు, చుట్టాలు 10 మంది వచ్చిర్రు, 10 మందికి వండుతావా లేకపోతే ఇద్దరికి వండుతావా? లేదు, ఈ మన ఇంట్లో ఉన్న 10 మందిని చూసుకుంటాం, వచ్చే 10 మందికి చూస్తాం. 20 మందికి తగ్గట్టు తిండి అంతేనే మాట తగ్గదు, మర్యాద ఉంటుంది. ఇవాళ ఈ పొద్దు మన ఇంట్లో ఉన్న 10 మందికి అన్నం పెట్టడానికి ఈ వేదిక ఈడ మొదలైంది. మా పెద్ద మనుషులు ఈ 10 మంది ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా అన్నం పెట్టాలి, అంతమందికి సరిపడా అన్నం వండాలి, వండిన దాన్ని అందరికి సమానంగా పంచాలని ఈ పెద్ద మనుషులు మేము ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది ఏకమై ఈడ కలిసినాం. దానికోసమే ఇంత ఉద్యమం, ఈ కార్యాచరణ, ఈ ఆలోచన, ఇంత సమాలోచన జరిగింది. ఇది ఊరూరే పోతుందా? ఈ ఇంద్ర పార్క్ దగ్గర పట్నం లేదా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినప్పుడు ఏముంటుందా ఇది? అయితే ఒక ఆలోచన మనం చేయాలి. ఏంది అని అంటే ఓసీలు బ్రాహ్మణవాద అగ్రవర్ణాల పార్టీల కోసం పనిచేసే మన బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళ గురించి గడప గడపగా చెప్తున్నారు. కానీ ఏదైతే మన అస్తిత్వం కోసం అరే మనల్ని వెట్టి చాకిరి చేపించు, తాతల ముత్తాతల రక్తమాంసాలని దుక్కిళ్ళ ఆరవోపించారు. మన రక్తం చిందిస్తే ఆ దుక్కిల పండిన పంట నా కొడుకులు అమ్ముకొని మనల్ని వెట్టి చాకిరి చేపించారు. ఈ అస్తిత్వాన్ని నిద్ర లేపినప్పుడు వాడు మన గురించి ఆ గడపగా చెప్తాడు. ఎవరు? మన కార్యకర్తనే, మన బీసీ ఎవరు అగ్రవర్ణాల్లో పనిచేస్తున్న లీడరే అరే నువ్వు ఇదిరావై నువ్వు నష్టపోయింది, ఇది నీ అస్తిత్వాన్ని నువ్వు కోల్పోయినావు, నువ్వు ఒకప్పటి రాజువు ఈ రాజ్యానికి, నువ్వు రాజు కాదు బానిసవైను, ఇప్పుడు లేవు, మళ్ళా నిద్ర లేవు, నీ రాజ్యాన్ని చేజిక్కించుకో అనే అస్తిత్వ ప్రకటిత భావన అనేది ఈ పెద్ద మనుషులు మాకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ లెక్కతోటి మీరు పోతారు ఇక ఖచ్చితంగా గడప కోతం గొడవ పడైనా సరే గుద్ది అయినా సరే రాజ్యాధికారాన్ని గుంజుకొచ్చుకుంటాం. ఉన్నాక ఇక నేను చెప్తే ఏమిట్రా అయ్యే పిల్లలు అగో బీసీ సునామీ అంటే ఇక్కడ పెద్ద మనిషి కూడా అంటుండు. బీసీ సునామీ అంటే బీసీ ఒక్కరే కాదు, బీసీలతో పాటు మేమందరం ముందరికి వస్తాం. ఎస్సీ ఎస్టీలు అందరం కలిసే ఇప్పుడు బీసీ నాయకత్వం వహించి బీసీలు సీఎం అవుతారంటే మేము మా భుజాల మీద ఎత్తుకొని సీఎం చేసుకుంటాం. అది ఎందుకు పెట్టేటోడు మనోడు అయితే ఆఖరణ ఉన్నా మనకు పెడతాడు. అది అబ్బా ఏం ఆలోచన ఉంది మా పిల్లగాడికి. అమ్మ వెనకటి ఆలోచన మా ఆలోచనలు వచ్చినాయి అంటే మీరు మంచిగా పోవాలి. ఎందుకంటే ఉడుకు రక్తం అని అనుకున్నా కానీ మంచిగా ఓపిక కూడా ఉన్నాయి మాటలు. ఆవేశానికి ఆలోచనకు 2 సమాయత్తం అయ్యే పని చేసుకుంటున్నాం. వెనక పిల్లర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఓకే అయ్యా మంచిగా పోయి రావాలి. ఓకే.